పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు నీకు వందనాలు. జీవము, ఆరోగ్యము, బలము, శక్తిని మాకు అనుగ్రహించి మీ శాంతిని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో కొద్దిసేపు మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మా హృదయములను నిబ్బరపరుచుకోగలటకు, సరి చేసుకోగలటకు కృప చూపించి నడిపించండి. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. లోకమంతయు ఎక్కడ చూసినా కలవరాలు, కఠోరమైన పరిస్థితులు, ఎంతోమంది దైవజనులు కూడా కొనుపబడతా ఉన్నారు. మనలను ఇంతవరకు కూడా దేవుడు తన కృప చొప్పున కాపాడుతూనే ఉన్నాడు. మనం ఎంతో దేవుని స్తుతించాలి. ఎక్కడ చూసినా కలవరములు, ఆందోళనలు, అనేక గృహాల్లో ఏడుపులు, దుఃఖములు. ఈయన గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఈ దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన నామంలోనే మనకు శాంతి ఉన్నది. ఆయన నమ్ముకున్నటువంటి వారిలో పూర్ణ శాంతి కలుగును. దావీదు జీవితము ఆయన యొక్క కీర్తనలోనే ఉంటుంది. ఏమంటున్నాడు ఆయన? శాంతికరమైన జలముల యొద్ద నన్ను. కానీ నిజంగా చుట్టూ ఉన్న పరిస్థితులు శాంతిగా ఉన్నాయా? లేదు. చుట్టూ ఎప్పుడు కూడా ఆయనకి శాంతి లేని లేదు. కానీ తన అంతరంగంలో ఏముంది? శాంతి. ఎంత భయంకరమైన విపత్తులు ఉన్నా కానీ ఆయన వైపు చూచి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఏంటి ఆయనకి ప్రార్థన ఉంది? దావీదుకి చాలామంది కష్టాల్లో, ఇక్కట్లలో, రోదనలో ఉంటారు, కానీ వాళ్ళ ప్రార్థన లేదు. ప్రార్థన లేని వానికి శాంతి ఉండదు. ప్రార్థన ఉన్నవాడికి చుట్టూ కలవరం వల్ల శాంతి ఉంటుంది. ఇది తేడా. నేను ఏ కష్టంలో ఉన్నానో నా శత్రువులు కూడా రాకూడదు అనుకుంటారు. ఇన్ని కష్టాల్లో ఉన్నాను అంటారు. ఆ కష్టాలను అనిపించు ఏడుస్తూ ఉంటారు. కష్టం రాగానే దేవునికి ప్రార్థన చేసుకుంటారు ఉంటారు. ఆ ప్రార్థన అవగానే అతనికి శాంతి ఇస్తూ ఉంటాడు. నీ పక్కన ఉన్న వాళ్ళని ఏమన్నా కొట్లాడడానికి మీదకి వచ్చినా, నీకున్న బలమంతా పోయినా, ఇంట్లో ఏం జరిగినా, డబ్బులన్నీ అయిపోయినా శాంతి ఉంటుంది. ఇదే తేడా నీకు. ఈ లోకంలో నా శాంతినే నేను మీకు ఇస్తానంటున్నాడు. దావీదు గురించి తెలుసు. అసలు తన కొడుకే తన మీదకి ఎదురు తిరిగి రాజ్యమును సంపాదించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకో, సైన్యాన్ని కొంతమందిని తన వైపుకు త్రిప్పుకొని దావీదు మీద తిరగబడ్డాడు. సొంత కొడుకే తిరగబడ్డాడు. శాంతి ఎక్కడ ఉంటుంది? అయినప్పటికీ ప్రార్థన ఉండదు. సౌలు ఉన్నాడు, అటు అబ్షాలోము, ఇలాంటి ఇద్దరు సొంతోళ్ళే, ఇటు మామగారు. సో ఆయన ఎప్పుడు దావీదుని చెప్పేద్దామని ఇటు చేత పట్టుకొని సమయం దొరుకుతుంది, వేసేస్తానని సౌలు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆ సౌలును చూస్తే ఇంకా ఆందోళన. ఆయన రాజు, ఏదైతే కొడుకు, అధికారం అంతా అతని చేతిలో ఉంది. అయినప్పటికీ అతనిలో శాంతి ఉంది. దావీదుకి ఉన్నటువంటి కష్టాల కంటే ఎక్కువ ఉన్నాయా నీకు? ఇంకా ఒకసారి అమాలేకీయులు వచ్చి అకస్మాత్తుగా సిక్లగ్ అనే పట్టణాన్ని తగలబెట్టేశారు. తగలబెట్టేస్తే దావీదు చుట్టూ ఉన్నటువంటి వారు కొంతమంది ఈయన మీద తిరగబడతారు. మొదటి సమూయేలు 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి ఏడవడానికి అసలు శక్తి లేదంట దావీదుకి. బిగ్గరగా ఏడ్చి అంత పెద్దగా ఏడ్చాడు. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రను. చుట్టూ చేరినటువంటి వాడు చంపేద్దాం అనుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు కథలు చూసి 4వ కీర్తనలో ఏం చూస్తుంది? నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. నేను నీకు మొరపెడుతున్నాను, నాకు జవాబు కావాలి.
అటువంటి పరిస్థితుల్లో కూడా జవాబునిచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి చిక్కులలో ఉన్నా నిన్ను ఆదుకునే దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడిని ఆశ్రయించి, అందుకే యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. చాలామంది భర్తలు పెట్టేటటువంటి ఇబ్బందులు, కొంతమంది భర్తలేమో భార్యలు పెట్టేటటువంటి ఇబ్బందులు, వీటిలో ఇరుక్కొని ఏడవలేక ఏం చేయాలో తొయ్యక ఏడుస్తూ ఉన్నారు. కానీ నీవు దేవుని కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నీ ఏడుపును చూచేటటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. మానవులకి ఎంత ధన్యత. చాలామందికి శాంతి లేదు, ఏదో మూలని అశాంతి. ఎవరో బంధువులు లేదా పక్కన ఉన్నవాళ్ళు ఏదో రకమైన కష్టం కలిగి చేసినప్పుడు ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఏడిసేందు వల్ల ప్రయోజనం లేదు. ఏడవడానికి బదులుగా ప్రార్థన చేయమంట. కొంతమంది ఏదైనా కష్టం వస్తే ఏడుస్తారు, గతిస్తే ఏడుస్తారు, హెచ్చరిస్తే ఏడుస్తారు. ఎందుకు దేవుని సేవలు హెచ్చరిస్తారు? నీ మేలు కొరకు హెచ్చరిస్తారు. దాన్ని ఏడవసరం లేదు. నువ్వు ఏడుస్తున్నావు అంటే సాతాను నిన్ను పట్టుకుంటున్నాడు అన్నమాట. సాతానికి దోషాలు అవుతున్నాను. ఏడవడానికి బదులుగా ఒక మూలకెళ్ళి కన్నీరు కార్చు, అప్పుడు నీకు శాంతి వస్తుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం, దుష్టులకు నెమ్మదుండదని నెమ్మదుండదు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు నీతి గలదానమైతే, నీతి గలవాడు అయితే, కష్టములో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీకు ఆయన నెమ్మదిస్తాడు. నీవు దుష్టురాలు అయితే నీకు నెమ్మది ఉండదు. నా కడుపు మండిపోతుందని అంటున్నావు, కానీ నీ కడుపు మంటను తీసివేసేటటువంటి దేవుడు ఉన్నాడు. నేను చాలా కష్టపడిపోతున్నాను అంటావు. ఎందుకు కష్టపడిపోవాలి? నీకు దేవుడు లేడా? దేవుడు చచ్చిపోయాడా? నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు బ్రతికే ఉన్నాడు, సజీవుడు. నువ్వు దుష్టురాలు అయితే నీకు నెమ్మది ఉండదు. నీవు సజీవుడు అయినటువంటి దేవుని ఎరిగిన అయితే చుట్టూ కష్టాలు చేసిన, ఇటు 10,000 మంది ఇటు 1000 మంది వచ్చేసిన ఏ అపాయమునకు భయపడనే భయపడు. మన పాడే పాటలేంటి? ఏ అపాయమునకు భయపడను. ఎరుకో ఎదురొచ్చినా, గొలియాతు ఎదురొచ్చినా నేను భయపడను అని మాట్లాడుతున్నావు. కానీ నిజంగా గొలియాతు వస్తే, నిజంగా ఎరుకో వస్తే నువ్వు కేకలేస్తున్నావు. ఆ సమయంలో దేవునికి మొరపెట్టు. నీవు ఎంత కష్టంతో ఇతరులను తిడుతున్నావో ఆ తిట్లు మానేసి దేవుని వైపు చూడు. దేవుడు నీకు ఆదరణ ఇచ్చేటటువంటి దేవుడు ఉన్నాడు. ఈ 4వ కీర్తన 3వ కీర్తన ఒకటే. 3వ కీర్తన 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎలుగెత్తి ఎలా మొరపెడుతున్నాడు? ఎలుగెత్తి మొరపెడుతున్నాడు అంట దావీదు. ఎప్పుడు ఎలుగెత్తి మొరపెట్టాను? నీకు కష్టం వస్తేనే ఎడడం తెలుసు, నాకు ఎంత కష్టం వచ్చేసింది, నష్టం వచ్చేసింది అని భయపడడం తెలుసు, కానీ ఎలుగెత్తి మొరపెట్టడం తెలియదు. ఎంత చక్కని దావీదు యొక్క అనుభవాలు మనం చూస్తా ఉన్నాం. ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. అది విశ్వాసం అంట. నిరీక్ష అంటే ఏంటి? నాకు తప్పకుండా ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకు కలవరపడుతున్నారు? చనిపోతున్నారు మనుషులు, కలవరం. సంఘ నాయకులు ఎగిరిపోతున్నారు, కలవరం. ఎందుకు కలవరం? నిన్ను ఓదార్చే దేవుడు ఉన్నాడు కదా. మరియ మార్తలను ఓదార్చినటువంటి దేవుడు నిన్ను ఓదార్చలేడా? 4వ కీర్తన 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. సంతోషం ఇస్తాడట కలవరంలో. దావీదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు, అబ్షాలోము, సౌలు, ఇంకా షేబ అనేటతను ఇటువంటి పరిస్థితులలో నెమ్మదిని అనిపిస్తున్నాడు, ఆయన సంతోషాన్ని అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తనను తప్పించేటటువంటి దేవుడు ఉన్నాడు కనుక. సహోదరి సహోదరుడు, ఏ కష్టములలో నీవు ఇరుక్కొని ఊరినే ఇబ్బంది పడిపోతున్నావు. చిన్న కష్టం చాలు కలవరం. నువ్వు ఏ ఇబ్బందులైనా తీర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అని చదువుతావు, వింటావు, కానీ నీవు కలవరం పోవడం లేదు. కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలం నా గౌరవంను అవమానముగా మార్చెదరు. దేవునికి మొరపెట్టడం ఒకటి, అదే సమయంలో దావీదును బాధపరుస్తున్నటువంటి నరులు ఉన్నారు. విశ్వాసకి మీ చుట్టూ బాధపరిచే నరులు ఉంటారు. దావీదుకే ఉన్నారు. మళ్ళా వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వీడు నరులకు అది దేవుని వల్ల వస్తుంది. దేవుడు దావీదులో నుంచి మాట్లాడుతున్నాడు. ప్రతి నీతిమంతుడి చుట్టూ కొంతమంది మోసగాళ్ళు అయిన నరులు ఉంటారు.
వాళ్ళ చేష్టలు చూస్తుంటే ఈ దావీదుకి కలవరం వచ్చేస్తాం. ఏంటి వీళ్ళు నా దగ్గరే ఉంటున్నారు, నా దగ్గరే అన్ని అనుభవిస్తున్నారు, పైగా మోసం చేస్తున్నారు కనుక వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు. భూమిని ప్రేమించేవాళ్ళు, బంగారాన్ని ప్రేమించేవాళ్ళు, డబ్బుని ప్రేమించేవారు. అదే అంటున్నారు, ఎంతకాలం డబ్బు 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 అని భజన చేస్తున్నారు. ఎంతకాలం ఉంటుంది డబ్బు? నీవు ఈరోజు దేవుడిని తీసుకుంటే నీవు సంపాదించే డబ్బు అంతా ఎవరు తింటాడు? ఎందుకంతా నువ్వు వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నావు. ఆస్తి 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 అంటే రేపో మాపో ఈశ్వరపు వస్తున్నాడు బాబు అంటే అది అది ఎదిగినంత. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. అబద్ధమైన దాన్ని అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంత కాలంలో ఉంటారు. రేపు నువ్వు చనిపోయేదానికి సిద్ధపడకుండా దేని వరకు నువ్వు సిద్ధపడుతున్నావు? ఈ వ్యర్థమైన దానిని ఆశించే వాళ్ళకి శాంతి లేదు. ఏముంది? ఇక్కడ ఆయన తీసేస్తే అక్కడికి వెళ్తాం కదా. ఏ విధమైన తొందరపాటు లేదు, నాకు శాంతి ఉన్నది. నీ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు శాంతి లేకుండా బ్రతుకుతాం ఎందుకు? చుట్టూ కలవరాలు నాకు ఎటు చూసిన ఏ ఉత్తరమున కలవరమే, దక్షిణమున కలవరమే, తూర్పున కలవరమే, పడమట కలవరమే. ఎవడో శాంతిని తీసివేయలేరు. ఎందుకంటే నాకు ఏది పోయినా కలవరం లేదు, ఏం చేసేసినా కలవరం లేదు. కలవరపరిచే వాళ్ళకి కలవరం కానీ నాకు కలవరం లేదు. సోదరులు, ఇది నువ్వు కొనలేనటువంటి శాంతి. ఏసేవన్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తామని అంటున్నాడు ఆయన. 3వ కీర్తన 1వ వచనం. యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. కలవరములతో ఉంటేనే నీకు పూర్ణ శాంతి ఉంటుంది. నీకు తక్కువ కలవరాలు, తక్కువ శాంతి. మాకు కలవరం వద్దు. ఈ కలవరం వచ్చిందా ప్రభు, ఈ కలవరం తీసి పడేసాడు. ఇదే ప్రార్థన వేశారు. ఈ తప్ప నీకు ప్రార్థన లేదా? నీ హృదయాన్ని కడుక్కో. యేసు ప్రభు నామమును ఎత్తితే చాలు కలవర పడేవాళ్ళు, కలవరపరిచేవాళ్ళు చాలా మంది. 2వ కీర్తన 1వ వచనం. అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు. జనులు ఏలా అల్లరి రేపుచున్నారు. జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఎప్పుడు నిలబడుతూ ఉంటారు. కంటిన్యూస్ రాత్రి పగలు. 23వ కీర్తన బాగా చదువుకోను. మీరు ఈ వాక్యం ఉంటున్నటువంటి మీరు ఆదివారాలు గుడైపోగానే లేకుండా ఆదివారాలు మధ్యాహ్నంలో పిల్లలకు కంఠస్థం చేయండి ఈ వాక్యాలు. యేసు యొక్క శాంతిని ఎవరైనా తీసేశారా? శిలువ మీద ఉన్నాడు ఆయన. శిలువ వేయం. ఎంతమంది అరిసినా, పొడిచినా, కొరగా దెబ్బలు కొట్టినా ఆయన శాంతిని ఎవరు తీసేయలేకపోయారు. ఆ దొంగలు ముందు అరిశారు, వాళ్ళు కూడా అరిశారు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అయినా కానీ ఆయన శాంతి పోలేదు. ఎంతమంది గవర్నమెంటే ఆయనకి విరోధమైపోయారు. యూదులందరూ విరోధం అయిపోయారు. కానీ ఎవరు ఆయన శాంతిని తీసేయలేదు. ఆయన ఆదరించిన శిష్యులు లేరు. ఆయన శిష్యులు మొయ్యలేక పడిపోయినప్పుడు తన శిష్యులు ఎవరు వచ్చి ఆదుకోలేదు. కురేనీయుడైన సీమోను వచ్చి ఆయన మోసాడు దొరుకుతా వరకు. ఏది కావాలంటే ఆయన ఇచ్చే దేవుడు ఉన్నాడు అంతే. ఆ దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. 10వ కీర్తన 1వ వచనం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఎందుకు దూరంగా ఉన్నావు? కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? ఆపత్కాలంలో ఎందుకు దాగి ఉన్నావు? ఆయన కలవరంతో మరి ఎలా ఉన్నాడు? ఆపత్కాలంలో దాగి ఉన్నట్టుగా ఉన్నాడు. తనొక్కడే నేను ఉన్నానేమనుకుంటున్నాడు. దేవా 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 నడుస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కనబడలేదు. కానీ ఏం నడుస్తున్నట్టు ఎక్కడున్నావు దేవా? ఎంత అరుస్తున్నాను నేను, అరిసి 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 ఉదయం సాయంకాలం వరకు అరుస్తూనే ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? దూరంగా ఉన్నారా? ఎక్కడున్నారు? అటువంటి పరిస్థితికి వచ్చాడు. ఎవరు కూడా దగ్గర లేరు, దేవుడు కూడా దగ్గర లేడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు అన్నంత పరిస్థితికి వచ్చేసాడు దావీదు. సోదరుడు, అంత పరిస్థితులకు వచ్చేసావా? లేదు. 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని. కలవరం వస్తుందంటే ఇదే డిఫరెన్స్. దేవుడు నిన్ను ఏర్పాటు చేయలేదు, నీవు ఏర్పాటు చేసుకున్నావు. నీవు ఒక ప్రవక్తనిగా, నీవు ఒక పెద్ద బోధకుడుగా నువ్వే ఏర్పాటు చేసేసుకున్నావు. అదొక కలవరం నీకు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఏ కలవరం నీ దగ్గరికి రాదు.
అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి శిష్యుడు అయితే నీకు ఏ కష్టం ఉన్నా ఆయన వచ్చి నేను ఆదుకుంటాడు. అసలు ఒక పిచ్చుక కింద పడితే ఆయన చూసును ఏసై చెప్పాడు కదా, నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా ఆయన చిత్తం లేకుండా రాదు. ఎంత ఇటువంటి కష్టములలో నీవు నీ యొక్క శాంతిని కాపాడుకోవాలంటే ఫస్ట్ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకో. నీవు ఏర్పాటు చేసేసుకొని నేనేదో వచ్చేసానని అది కాదు. నువ్వు దేవుని చదువు కనిపెట్టు, నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటే నీకు అసలు వెంటనే ఫస్ట్ ఏంటంటే నీ జీవితాంతం కూడా నేను ఎవరేం చేయలేరు. ఏ నరుడు నన్ను ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే నీవు ఆశ్రయించేది ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నిన్ను సృజించినటువంటి ఆ రక్షణకర్తను నువ్వు ఆశ్రయిస్తున్నావు కనుక నీకు ఏమి కలవరం. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. 18వ కీర్తన 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణ పాశములు, ఇక 2 నిమిషాలు చచ్చిపోతానేమో అనే పరిస్థితిలో మరణ పాశములు నన్ను చుట్టుకొని నన్ను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద. భక్తిహీనులు తన మీద ఆ వరద ఎలా ఉంటుందో భక్తిహీనులు అంతమంది మీదకి వచ్చేస్తున్నారు. వరద వలె వాళ్ళు వచ్చేసిన పడి బెదిరింపగను, నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని. శ్రమలో యెహోవాకు మొరపెట్టుకుని. ఇది ఉండాలి నీకు. నీ నోట్లో ఆయనకు మొరపెట్టుకుంటే నీ నోటి ద్వారా నువ్వు ఊరిని తిట్టడం కాదు, ఎదిరించడం కాదు, నీ నోటిని ఉపయోగించడం కాదు, నీ నోటిని ఇష్టానుసారంగా కత్తి వల్ల వాడడం కాదు. అదే నోటిని ప్రార్థనకు వాడు, అదే నోటిని విజ్ఞాపన చేయడానికి వాడు. దావీదు అది చేశాడు. ఊరిని నోటిని వాళ్ళని పోటు పడడం, నాలుగుతో పొడిస్తారు, వీళ్ళని పోటు పడడం, ఎవరో దగ్గర రండి రేపు ఎవడైనా పొడి చేస్తాను నేను అనటం. పొడి చేసి నీకు సంతోషం వచ్చేద్దా? 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని. నీ శ్రమలో యెహోవాకు మొరపెట్టు. నీ కడుపు రగిలిపోతున్నప్పుడు యెహోవాకు మొరపెట్టు, దేవుడు వింటాడు. అది మానేసేసి వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, అందరు చెడ్డోళ్ళే, నువ్వు ఒక్కదాన్ని మంచివాడువా? ఎదిగివా? నేను దేవుని సన్నిధిలోకి రా, మోకరించు, కన్నీరు గార్చు, ప్రార్థన మొదలుపెట్టు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయగలడు. 4వ కీర్తన 3వ వచనం చదువు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆయన ఆలకించే దేవుడు. యెహోవాకు మొరపెట్టు, ఆయన ఆలకిస్తాడు. 3వ కీర్తన 4వ వచనం చూడు. నేను ఎలుగెత్తి మొరపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకు ఆయన ఉత్తరం ఇవ్వట్లేదంటే నీలో పాపం దాగి ఉంది. నీలో పాపం తీసేసే వరకు కూడా ఆయన నీకు ఉత్తరం ఇవ్వడు. అనేక సార్లు దేవుడు నాకు కష్టములలో నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. అర్ధరాత్రి నేను కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు, హృదయ వేదనతో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రార్థన ఆయన విన్నాడు. ఇవి ఆయన నాకు కావలసినటువంటి శాంతిని ఇచ్చాడు. కష్టాలు వస్తాయి, నువ్వు నమ్ముకున్నటువంటి వాళ్ళని అనేకమైన వేదనలు కలిగజేస్తారు. వరద పొంగు వలె మీదకి వచ్చేస్తారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చేస్తారంటే నీ ప్రార్థనను ఎక్కువ చేయడానికి. అంతేగాని వాళ్ళు నీకు శత్రువులు కాదు. ఎవరో నీకు వరద పొంగు వలె మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళు మిత్రులు. ఎందుకు మిత్రులు అంటే నీకు ఎక్కువ ప్రార్థన పెట్టేవాళ్ళు వాళ్ళే. శత్రువులు లేకుండా నీకు ప్రార్థన రాదు. ఏ సిలువ చుట్టూ శత్రువులే. కానీ అక్కడ ప్రార్థన వచ్చింది. ఏం ప్రార్థన వచ్చింది? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి ఉన్నతమైన ప్రార్థన వస్తుంది. నీకు ఆత్మతో కూడినట్టు ప్రార్థన వస్తుంది కనుక నీకు కష్టాలు వస్తుందంటే దేవుడు నేను వదిలేశాను కాదు, బలమైన కష్టాలు, బలమైన ప్రార్థనలు. ఆ ప్రార్థనలు దేవునికి ఇష్టం. కన్నీటితో కూడినటువంటి ప్రార్థనలు దేవునికి ఎంతో ఎంతో ఇష్టం. 66వ కీర్తన
18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన నీవు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. కానీ ఎందుకు వినట్లేదంటే ఇంకా నీలో పాపం ఉంది, దాన్ని తీసివేయట్లేదు. తీసివేసుకోవడానికి ఇష్టం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా తీలేనంటున్నావు, ఒక రోజు ఉందో అదే పోద్ది అంటున్నావు. అదేలా పోతే నువ్వు తీసేసుకోవాలి పాపాన్ని. ఆ సినిమాల మీద ఆశ తీసేసుకోవాలి. ఇక పాపం మీద భ్రాంతి మైకం తీసివేసుకోవాలి. నాకు అవసరం లేదు ఇది. ఎందుకంటే చనిపోతే వెంటనే భూస్థాపన చేస్తారు. 3వ రోజున నా దేహం అంతా ఎక్కువ పురుగులు పెట్టేస్తారు. ఈ దేహం మీద నాకు ఎందుకు మక్కువ? ఇది నువ్వు ఆలోచించుకొని పాపాన్ని వెంటనే తీసేసి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. వినడు. ఎందుకు వినడు? తప్పకుండా వింటాడు. దానిలో పాపం ఉండి, కోపం ఉండి, నరహత్యం ఉండి, వ్యసనం ఉండి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన అంతంత మట్టుగా ఉంటుంది. నీ పెదవుల్లోంచి బయటకు వస్తుంది అంతే. నీ కార్యాలు జరగవు. చాలామంది కార్యాలు జరగడం లేదు. ఎందుకు కార్యాలు జరగడం లేదంటే నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తావు, పాపాన్ని కోరుకుంటున్నావు. ఈ పాపం నుండి నువ్వు విడుదల పొందాలి అని అంటే ఏ పాపం అయితే నీకు నీ కన్ను ఎదురుకుండా ఉన్నదో వెంటనే ఆ పాపాన్ని తీసి అతను పడేసి, తర్వాత ఆయన చిత్తాన్ని నువ్వు పూర్తిగా అంగీకరించు. ఎవరి ఆ సమయంలో ఆయన చేసే ప్రార్థన ఏంటంటే నీ చిత్తమే ప్రభు. లోబడిపోతా ఉన్నాడు అక్కడ. నువ్వు లోబడు. అనేక విషయాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ చిత్తానికి లోపడటం లేదు. ఆయన చిత్తం ప్రకారం చేస్తేనే నీకు పరలోకం. ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరడు. కానీ ఆయన చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. సోదరుడా, ఆయన చిత్తం అంటే నీకు ఇష్టం ఉండలేదు. ఆయన ఏది వదలమంటే దానికి నీ వదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. నీకు చాలా కష్టమవుతుంది. యేసయ్యే సాష్టాంగపడి గెత్సేమనే వనంలో మరెంత వేదనతో రోదంతో ప్రార్థన చేసే వెరకొట్టుకోవటానికి. ఆ చిత్తమును వెంబడించాలంటే నీవు కూడా ఇలా ప్రార్థన చేస్తే నీకు ఆయన ఈ శాంతిని ఇస్తాడు. చిత్తమును ప్రేమించేవాడికే శాంతి. ఆయన చిత్తమును వ్యతిరేకించేవాడికి శాంతి ఉండదు. ఎందుకంటే హృదయం అంతా దెబ్బలాడు. ఆయన తన చిత్తం చేయమంటాడు, నేను చేయనంట. నీ ఇష్టాన్ని వెరగొట్టుకోవటమే సిలువ ముందే ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆ సిలువను భరించినప్పుడే నీకు శాంతి. సిలువ దగ్గరికి వెళితే శాంతిగా వెళ్ళాడు ఆయన. సిలువను శాంతితో భరించాడు ఆయన. అనేక మంది నీవు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకోవాలంటున్నారు. కానీ నేను అలాగే రక్షించుకోవడానికి నేను రాలేదు, సిలువ వేయబడ్డానికి వచ్చాను. పేతురు కూడా ఏమంటాడంటే ఈ సిలువ నీకు దూరం అవుగాక అంటే యేసయ్య గద్దించాడు అతను. నేను దీని కొరకు వచ్చాను, నీవు కూడా అనాలి ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసయ్య ఏమంటాడంటే నేను నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానంటున్నాడు. నువ్వేం చెప్తున్నావు? ఆ చిత్తం చేయడానికి నేను రాలేదు. మార్మన్స్ పొందాను, మార్మన్స్ పొందాను, ఇక అంతే, ఫినిష్. నీ చిత్తం చేయమంటే నాకు చేత కాదు. 2 నిమిషాలు చంపేస్తే ఏం చేస్తావు నువ్వు? 4వ కీర్తన 6వ వచనం. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. కొంతమంది ఈ సమర్పణ మినిస్ట్రీస్ పని అయిపోయింది, వీళ్ళకి దేవుడు ఎలా మేలు చేస్తాడు అని 10 మంది అంటూ ఉంటారు. వీళ్ళకి మేలేం చేస్తాడు దేవుడు అంటారంట. అది కూడా ఒక చిత్రహింస. మాటి అనేసి బ్రెయిన్ వాష్ చేసి పడేస్తూ ఉంటారు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు. అప్పుడు ఆ టైంలో నువ్వు ఇలా ప్రార్థన చేసు. 3వ కీర్తన 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని, దేవుని వలన ఏమీ జరగదు, ఏమి విడుదల దొరకదు అనుకుంటూ ఉంటారు. నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఎంతమంది ఉన్నారంట? దావీదుకి విడుదల లేదు అని అనేక మంది ఉన్నారంట. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఎలుగెత్తి ప్రార్థించి దేవుడు నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే చుట్టూ కూడా రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్న వాళ్ళు, అనేక మాట్లాడుతున్నటువంటి వారు, విరోధులైనటువంటి వారు మోషే చుట్టూ ఉంటుంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఏ విధంగా మోషేని బలపరుస్తూ ఉన్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి, నీకు నువ్వే చెప్పుకోవాలి, యెహోవా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసుకో. ఇతరులకు కూడా చెప్పు,
నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు యెహోవా నీకు తన సన్నిధిని తన ప్రకాశింపజేసి సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి తన ఉదయింపజేసి సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగజేయునుగాక. నీకు సమాధానము కలుగుచేయుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపచేసి తన సమాధానము నీకు ఇచ్చును గాక అని పలికంతే. నీ చుట్టూ సమాధానం అనుకుంటుంది. ఎంతకాలం మీరు ఇంకను నేర్చుకోకుండా ఉంటారు. 4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ధాన్య ద్రాక్షరసములు విస్తరించినప్పుడు ఎంత సంతోషం! అధికమైన సంతోషము దానికంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. ఆ కీర్తన దేంతో స్టార్ట్ అయింది? కలవరంతో స్టార్ట్ అయింది. దేంతో ఎండ్ అవుతుంది? అధిక సంతోషంతో ఎండ్ అవుతుంది. దావీదు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు చివరికి అంత సంతోషంతో దాన్ని ముగిస్తాడు, స్తుతిస్తాడు. సోదరులారు, మీ జీవితాలు కూడా అలాగే జరుగుతాయి. నీకు సమాధానం కలుగును గాక అని ఎవరితో నువ్వు చెప్తావో అది రిఫ్లెక్ట్ నీ మీదకి వస్తుంది. యెహోవా నెమ్మదితో పండుకొని పడుకునేటప్పుడు ఎలా పడుకుంటున్నాం మనం? కలవం ఇద్దరేం వస్తుంది నీకు. దెబ్బలాడితే దెబ్బలాట వేయటం కాదు, దెబ్బలాట అవగానే ఈ మాటలతో వెళ్ళిపోవాలి. దేవుడు నీకు సమాధానం కలుగజేయక, శాంతి కలుగజేయక, నెమ్మది కలుగజేయక. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని మిక్కిలి ఆనందం. వాళ్ళకి శ్రమలో ఆనందం వచ్చిందంట శిష్యులకి. మిక్కిలి శ్రమలో అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నీకు దుఃఖం పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ దుఃఖంలోంచి నీకు శాంతి ఇస్తుంది. నీ దుఃఖం లేకపోతే అసలు శాంతి ఏంటో నీకు తెలియదు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, అమూల్యమైనటువంటి మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచి. శోధన లేకపోతే నువ్వు శుద్ధి చేయబడు. నీ శోధన లేకపోతే బంగారం లాంటి నీ విశ్వాసం ప్రకాశించదు. పరిశుద్ధమైన మా తండ్రి, శాంతికరమైన జలములలో నడిపించే దేవుడు మాకున్నాడు అని మీ మీద విశ్వాసం పెట్టుకోగలడానికి సహాయం ఇచ్చింది. అడవులలో ఓ తండ్రి తిరుగులాడుచున్నటువంటి దావీదును నాకు శాంతి ఇచ్చినావు, నీకు వందనాలు. మమ్మల్ని కూడా బలపరిచి నీ శాంతిని దయచి యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489.